హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించే రెసిపీ బిర్యానీలోకైనా నాన్ వెజ్లోకైనా అద్దరిపోయే హోటల్ స్టైల్ మిర్చికా సాలన్ రెసిపీ చూపించబోతున్నా, చూసేయండి. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని దాంట్లో 1 కప్పు శనగిత్తనాలు దోరగా వేయించుకోండి. కొంచెం వేగాక తెల్ల నువ్వులు తీసుకోండి. తెల్ల నువ్వులు కూడా ఏ కప్ అయితే శనగిత్తనాలు తీసుకున్నామో 1/2 కప్ తీసుకొని వేయించుకోండి. వేగిన తర్వాత కొంచెం ఎండు కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోవాలి. ఈ మిర్చికా సాలన్ అన్నంలోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది. ఎముకల్ని మనం నువ్వులు వాళ్ళ ఉపయోగం ఎముకల్ని చాలా గట్టిగా ఉంచుతుంది, దృఢంగా. కానీ కొంతమంది ఏమంటారంటే నువ్వులు తింటే వేడి చేస్తుంది అని అంటారు. కానీ నువ్వులు తినటం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. మనం ఒక 5-6 పచ్చిమిరకాయలు తీసుకొని కట్ చేసుకొని మధ్యలోకి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఒక పెద్ద ఆనియన్, మనకి గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి ఒక ఆనియన్ తీసుకొని కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం వేగిన తర్వాత ఒక 4-5 పచ్చిమిరకాయలు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత చిన్నులపాయలు 5 రెమ్మలు, కొంచెం అల్లం ముక్క వేసి బాగా వేయించుకోవాలి. బాగా అంటే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా శనగిత్తనాలు, కొబ్బరి, నువ్వులు, అవన్నీ వేసి మిక్సీ వేసుకోవాలి. అవను ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు వేసి కొంచెం వాటర్ పోసి మిక్సీ మెత్తగా పట్టుకోవాలి. మనకి గ్రేవీ టమాటా ప్యూరీ ఎలా పట్టుకుంటాం అలా పట్టుకుంటే త్వరగా ఉడికిపోతుంది. ఒక గిన్నె పెట్టుకొని పోపు పెట్టుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది. ఆ పచ్చెనపప్పు అవన్నీ ఏమీ అవసరం లేదు. కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని మొత్తం వేసి కొంచెం వేగాలి. మనం ముందు కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయలు, ఆ పచ్చిమిరపకాయలు కొంచెం ఆయిల్ వేసి ఒక బాండీలో వేయించుకోవాలి. వేయించి పక్కన పెట్టుకొని తర్వాత మనం ఏం చేయాలి అంటే ముందుగా పేస్ట్ వేయించి పొయ్యి మీద పెట్టుకున్నాం కదా, అది బాగా ఉడికేటట్లు బబుల్స్గా రావాలి. అలా ఉడికేటట్టు ఉడికించాలి. మిర్చికా సాలన్ నాన్ వెజ్ కర్రీస్లో కూడా చాలా, చపాతీలోకైనా దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. హోటల్ స్టైల్లో చేసినట్టు ఉంటుంది. హోటల్లో ఏంటంటే ఫుడ్ కలర్ వేస్తారు కాబట్టి బాగా ఎర్రగా ఉంటుంది. దాంట్లో టేస్ట్ సరిపడంత ఉప్పు, కొంచెం కారం, కొంచెం పసుపు వేసి బాగా ఉడికించాలి పచ్చివాసన పోయేంత వరకు. పచ్చివాసన ఇప్పుడు మన గ్రేవీలోకి ఎంత కన్సిస్టెన్సీ వాటర్ పోసుకోవాలి, ఎంత కర్రీ కావాలో దాన్ని బట్టి చూసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఉడికించాలి. దీంట్లోకి కొంచెం చింతపండు ముందుగానే ఒక చిన్న నిమ్మకాయ ఎంత చింతపండు నానబెట్టుకొని గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగానే పచ్చిమిరపకాయలు వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పచ్చిమిరపకాయలని కొంచెం ఉడికిన తర్వాత ఆ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. మనం చెప్పిన ముందు విధంగా చింతపండు రసం, దాంట్లో పులుపు వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. అందుకే చింతపండు వేస్తున్నాను. చింతపండు గుజ్జు చిన్న నిమ్మకాయ అంత వేసి కొంచెం ఉడికిన తర్వాత కొత్తిమీరతో సర్వ్ చేసుకోవడం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.